పీట్ కి కాలేజ్ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్. కానీ తన ఫ్రెండ్స్ తనని ఎప్పట్లాగా చూడరు. పీట్ అంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు. నిజంగా పీట్ అంటే తన ఫ్రెండ్స్ కి ఇష్టం లేదా? ఇప్పుడు చూద్దాం. పీట్ బర్త్డే రోజు తన కాలేజ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారు. పీట్ గెట్ టుగెదర్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. పీట్ గర్ల్ ఫ్రెండ్ సోనియా కూడా నెక్స్ట్ రోజు గెట్ టుగెదర్ కి వెళ్తుంది. పీట్ నేను మా గ్యాంగ్ లో మెయిన్ మెంబర్ లాగా అని సోనియాతో అంటాడు. గెట్ టుగెదర్ జార్జ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉంటుంది. మార్నింగ్ పీట్ ఫామ్ హౌస్ కి వెళ్తూ ఉంటాడు. ఒక చోట రెస్ట్ తీసుకోవడానికి ఆపుతాడు. అక్కడ ఒక కుక్క కట్టేసి ఉంటుంది. దాని ఓనర్ ఎక్కడా కనపడడు. పీట్ కుక్క దగ్గరికి వెళ్తాడు. కుక్క పీట్ రంగానే మూలుగుతుంది. అక్కడ ఒక కార్ ఉంటుంది. కార్ లోకి చూస్తే ఒక అతను పీట్ ని తిడుతూ పీట్ ఎమ్మటి పడతాడు. పీట్ కి భయం వేసి తన కార్ దగ్గరికి పరిగెత్తి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్తాడు. ఇప్పుడు అసలు ఏమైంది అని షాక్ అవుతాడు. పీట్ ఒక చోట తప్పిపోయి ఫామ్ హౌస్ కి ఎటు వెళ్లాలో తెలియదు. అప్పుడు అటు నుంచి ఒక అతను వస్తాడు. పీట్ అతనిని ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు. అతను తెలుసు అని సైలెంట్ గా ఉంటాడు. పీట్ మళ్ళీ దారి తెలిస్తే చెప్పగలరా అని అడుగుతాడు. అతను చెప్పగలను అని సైలెంట్ గా ఉంటాడు. పీట్ కి ఏమి చేయాలో అర్థం కాదు. అతను నవ్వి పీట్ కి ఫామ్ హౌస్ కి దారి చెప్తాడు. పీట్ సంతోషంగా కార్ లో పెద్దగా పాటలు పెట్టి ఫామ్ హౌస్ లోకి వెళ్లి తన ఫ్రెండ్స్ ని పిలుస్తాడు. అక్కడ పీట్ తప్ప ఎవ్వరూ ఉండరు. పీటే ఫస్ట్ వెళ్తాడు. పీట్ డిసప్పాయింట్ అయ్యి కార్ లో పాట ఆపేసి తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాడు. పీట్ మార్నింగ్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ నైట్ వస్తారు. ఆర్చీ వచ్చి పీట్ తో నువ్వేంటి ఇక్కడున్నావు? నీకు మేము ఏదో జోక్ గా ఇన్విటేషన్ పంపాము అంటాడు. పీట్ నిజంగానా అని అనుకుంటాడు. ఆర్చీ జోక్ చేస్తాడు. అందరూ ఫ్రెండ్స్ వచ్చి పీట్ తో మాట్లాడతారు. ఆర్చీ, జార్జ్, ఫిగ్, క్లేర్ వాళ్లతో హ్యారీ అనే కొత్త అతను కూడా ఫామ్ హౌస్ కి వస్తాడు. హ్యారీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి హ్యారీని వాళ్ళ ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ కి తీసుకొస్తారు. పీట్ కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా ఫన్నీగా ఉండేవాడు. ఇప్పుడు తనకి ఫన్నీగా ఉండడం రావట్లేదు. అందరూ హ్యారీతోనే ఎక్కువ మాట్లాడి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పీట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా ఆక్వర్డ్, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. పీట్ కి ఎవ్వరూ అంత అటెన్షన్ ఇవ్వరు. పీట్ నేను ఎలాగైనా జోక్ చెప్పాలి అని పొద్దున పీట్ కి ఫామ్ హౌస్ దారి చెప్పిన అతని గురించి ఫన్నీగా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. పీట్ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు. అతను ఆ రూమ్ లోనే ఉండి పీట్ చెప్పింది వింటాడు. అతని పేరు నార్మన్. నార్మన్ ఫామ్ హౌస్ లో వాచ్మ్యాన్. నార్మన్ వాటర్ ట్యాంక్ లో వాటర్ నింపాను అని చెప్పడానికి వస్తాడు. నార్మన్ పీట్ మాటలు విన్నా సైలెంట్ గా వెళ్లిపోతాడు. పీట్ నార్మన్ తో నేను నీ గురించి చెప్పట్లేదు అంటాడు. అప్పుడు నార్మన్ అది అబద్ధం, నాకు తెలుసు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అని వెళ్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటారు. పీట్ రోజు నైట్ టాబ్లెట్స్ వేసుకుంటాడు. పీట్ తను సోనియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్న విషయం జార్జ్ కి చెప్తాడు. జార్జ్ తో ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, సీక్రెట్ గా ఉంచు, నేను సోనియాని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. కాలేజ్ లో క్లేర్ పీట్ ని ప్రేమించింది. క్లేర్ ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. క్లేర్ కి ఇంకా పీట్ అంటే ఇష్టం. జార్జ్ పీట్ తో నువ్వు సోనియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్న విషయం క్లేర్ కి చెప్పొద్దు, తను బాధపడుతుంది అంటాడు. అప్పుడు అక్కడికి హ్యారీ వస్తాడు. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే హ్యారీ పీట్ ని చూసి బుక్ లో ఏదో రాస్తాడు. క్లేర్ కి పీట్ సోనియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాడు అన్న విషయం తెలుస్తుంది. బయట పీట్ కార్ కి మట్టి పూసి ఉంటుంది. పీట్ కి హ్యారీ ఇలా చేశాడు అనిపిస్తుంది. పీట్ కి కాలేజ్ అప్పుడు తన ఫ్రెండ్స్ తో చేసిన పనులన్నీ ఇప్పుడు మెచ్యూర్డ్ గా అనిపించవు. పీట్ పడుకోవడానికి వెళ్తాడు. ఫిగ్ వచ్చి పీట్ ని నువ్వు సోనియాని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావని క్లేర్ కి చెప్పడం ఎందుకు అని తిడుతుంది. పీట్ నేను చెప్పలేదు అంటే ఫిగ్ నువ్వు చెప్పకపోతే క్లేర్ కి ఎలా తెలుస్తుంది అంటుంది. పీట్ వేసుకునే టాబ్లెట్స్ పీట్ బ్యాగ్ లో కాకుండా టేబుల్ మీద ఉంటాయి. సోనియా వచ్చేదాకా హ్యారీ పీట్ రూమ్ లో పడుకుంటాడు.
అంటాడు. పీట్ కి క్లేర్ నీ వల్లే నేను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను అన్నట్టు పీడకల వస్తుంది. క్లేర్ కి ఏమైనా అయిందేమో అని క్లేర్ రూమ్ కి వెళ్లి చూస్తాడు. క్లేర్ నిద్రపోతూ ఉంటుంది. నెక్స్ట్ రోజు పీట్ బర్త్డే. పీట్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాడు. జార్జ్ ఫిగ్ తింటూ ఉంటారు. హ్యారీ పీటర్ కన్నా కొంచెం ముందు వస్తాడు. జార్జ్ హ్యారీకి ప్లేట్ లో ఫుడ్ పెడతాడు. పీట్ నాకు కూడా ప్లేట్ లో పెడతాడు అనుకుంటాడు. జార్జ్ పీట్ కి పెట్టాడు. పీట్ వెళ్లి తన ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుంటాడు. క్లేర్ పొద్దున్నే ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోతుంది. పీట్ ఎందుకు ఏమైంది అని అడిగితే జార్జ్ నువ్వు నీ ఎంగేజ్మెంట్ గురించి చెప్పావు కదా అందుకే అయి ఉంటుంది అంటాడు. పీట్ హ్యారీని నేను జార్జ్ మాట్లాడుకున్నది విని క్లేర్ కి చెప్పావా అని అడుగుతాడు. హ్యారీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటాడు. హ్యారీ వేసుకున్న షర్ట్ సేమ్ పీట్ దగ్గర ఉన్నదిలానే ఉంటుంది. పీట్ నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు. హ్యారీ ఈ షర్ట్ నాది అంటాడు. పీట్ కి కోపం వచ్చి హ్యారీ వేసుకున్న షర్ట్ ట్యాగ్ చూస్తాడు. ఫిగ్ జార్జ్ అలా చేయొద్దు అని పీట్ ని ఆపుతారు. హ్యారీ పీట్ ని చూసి మళ్ళీ బుక్ లో ఏదో రాస్తాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పీట్ షర్ట్ కోసం తన బ్యాగ్ లో చూస్తాడు. తన షర్ట్ బ్యాగ్ లోనే ఉంటుంది. రూమ్ లో హ్యారీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. హ్యారీ ఫోన్ లో ఒక అమ్మాయి ఫోటో వాల్ పేపర్ లాగా ఉంటుంది. పీట్ కి ఇప్పుడు హ్యారీని ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పీట్ వాల్ పేపర్ ని ఫోటో తీసుకుంటాడు. పీట్ ఆచీతో నాకు హ్యారీని చూస్తే ఏదో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అంటాడు. ఆచీ సరే నేను హ్యారీ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను నువ్వు టెన్షన్ పడకు అంటాడు. కొంచెం సేపు అయ్యాక అందరూ కలిసి కార్ లో పబ్ కి వెళ్దాం అనుకుంటారు. అందరూ కార్ ఎక్కుతారు. పీట్ కార్ ఎక్కుతుంటే పీట్ ని ఎక్కనివ్వకుండా ఏడిపిస్తారు. పీట్ ఎక్కకుండానే కార్ లో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. ఇంట్లో నుంచి హ్యారీ వస్తాడు. హ్యారీ నాకు షార్ట్ కట్ తెలుసు అని పీట్ ని నడుచుకుంటూ తీసుకువెళ్తాడు. హ్యారీ పీట్ తో మాట్లాడుతూ ఉంటాడు. హ్యారీ మాటలకి పీట్ కి కోపం వచ్చి నువ్వు నాతో రావద్దు నేనే పబ్ కి దారి తెలుసుకుంటాను అని వెళ్తాడు. చాలాసేపు నడిచాక పబ్ వస్తుంది. హ్యారీ గొడ్డలి పట్టుకొని కోపంగా పీట్ వైపు పరిగెడతాడు. పీట్ కి భయం వేసి ఫాస్ట్ గా పబ్ కి పరిగెడతాడు. పబ్ లోకి వెళ్ళంగానే అందరూ సర్ప్రైజ్ అంటారు. ఇప్పుడు జరిగిందంతా పీట్ ని వదిలేసి వెళ్లడం, హ్యారీ గొడ్డలితో రావడం ఇదంతా ఫ్రెండ్స్ వేసిన బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్. పీట్ కి ఫస్ట్ లో ఇదంతా వింతగా ఉంటుంది. తరువాత బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ సర్ప్రైజ్ కి పీట్ ని బర్డ్ షూటింగ్ కి తీసుకువెళ్తారు. నార్మన్ షూటింగ్ కి అన్ని అరేంజ్ చేస్తాడు. పీట్ కి పక్షులని కాల్చడం ఇష్టం లేదు. ఫ్రెండ్స్ షూట్ చెయ్యమన్నారు అని షూట్ చేస్తాడు. కానీ సరిగ్గా ఏం చెయ్యలేదు. అక్కడ ఉన్న వాళ్ళు పీట్ ఫ్రెండ్స్ పీట్ సరిగ్గా షూట్ చెయ్యలేదు అని పీట్ ని అదోలాగా చూస్తారు. పీట్ నార్మన్ కి థ్యాంక్స్ చెప్తాడు. నార్మన్ పీట్ ని చిరాగ్గా చూస్తాడు. ఫామ్ హౌస్ కి వెళ్లేటప్పుడు పీట్ ఫ్రెండ్స్ పీట్ కోసమే అంతా చేశాము, పీట్ ఒక్క పక్షిని కూడా కాల్చలేదు అని కోపంగా ఉంటారు. హ్యారీ పీట్ ని చూసి మళ్ళీ బుక్ లో ఏదో రాస్తాడు. క్లేర్ ఫామ్ హౌస్ కి వస్తుంది. క్లేర్ వాళ్ళ ఆంటీని కలవడానికి వెళ్తుంది. పీట్ క్లేర్ తో నాతో అందరూ ఏదోలాగా ఉంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అని ఏడుస్తాడు. క్లేర్ పీట్ తో మన ఫ్రెండ్స్ కి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు అని ఓదారుస్తుంది. సోనియా ఫామ్ హౌస్ కి వస్తుంది. సోనియా పీట్ ఫ్రెండ్స్ తో బాగా కలిసిపోతుంది. ఆర్చీ పీట్ తో హ్యారీని చూస్తున్నాను, నాకు కూడా హ్యారీ నుంచి బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అంటాడు. పీట్ వెంటనే వెళ్లి హ్యారీ బ్యాగ్ లో చూస్తాడు. హ్యారీ బుక్ లో పీట్ గురించి అన్ని విషయాలు రాసి ఉంటాయి. పీట్ టాబ్లెట్ షీట్ లో ఒక టాబ్లెట్ మార్చి ఉంటుంది. పీట్ కి హ్యారీ మీద కోపం వస్తుంది. కిటికీలో నుంచి చూస్తే హ్యారీ సోనియాతో మాట్లాడుతూ ఉంటాడు. పీట్ హ్యారీకి నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమైంది, నా జోలికి రావద్దు, సోనియాతో మాట్లాడొద్దు అని టాబ్లెట్స్ కింద పడేసి తొక్కుతాడు. పీట్ సోనియాకి క్లేర్ నేను ఇప్పుడు ఫ్రెండ్స్, మా మధ్య ఏమీ లేదు, హ్యారీ చెప్పింది నమ్మొద్దు అంటాడు. సోనియా నేను హ్యారీ జస్ట్ మాట్లాడుకుంటున్నామంతే, హ్యారీ నాకేమీ చెప్పలేదు అంటుంది. హ్యారీ వల్ల పీట్ బర్త్డే రోజు తన మూడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడతారు. నైట్ పీట్ ని
రోస్ట్ చేయడానికి, పీట్ మీద జోక్స్ వేయడానికి ఒక అతనిని తీసుకొచ్చి పీట్ లాగే వేషం వేపించి పీట్ ని రోస్ట్ చెయ్యమంటారు. పీట్ కి జోక్స్ నచ్చవు, కోపం వస్తుంది. ఫ్రెండ్స్ సోనియా నవ్వుతూ ఉంటారు. హ్యారీ కూడా పీట్ మీద జోక్స్ వేస్తాడు. పీట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ వీధిలో ఉన్న అమ్మాయికి ఎప్పుడూ ప్రాంక్ కాల్ చేసి కుక్కలాగా అరిచేవాళ్ళు. అమ్మాయి మెంటల్ గా స్టెబుల్ కాదు. అమ్మాయికి కుక్కలంటే చాలా భయం. ఫోన్ కాల్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఆ అమ్మాయికి ఒక అన్న ఉంటాడు. పీట్ కి హ్యారీ ఫోన్ లో ఉన్న అమ్మాయి ప్రాంక్ కాల్స్ చేసిన అమ్మాయి లాగే ఉంటుంది. హ్యారీ ఆ అమ్మాయి వాళ్ళ అన్న అనుకుంటాడు. వాళ్ళ చెల్లి చనిపోయేలాగా చేసినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చుంటాడు అని పీట్ ఈ కథ అంతా చెప్పి హ్యారీని క్షమించమని అడుగుతాడు. ఫ్రెండ్స్ అందరూ ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాడు అనుకుంటారు. హ్యారీ పీట్ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్. తన పేరు ప్లాంక్. పీట్ గుర్తు పట్టకుండా తన పేరు హ్యారీ అని చెప్తాడు. జార్జ్ పీట్ కి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తాడు. ఫోన్ లో ఉన్న అమ్మాయి తన కూతురు. పీట్ ని రోస్ట్ చేయడానికి ప్లాంక్ పీట్ చేసే పనులు రాసుకొని స్క్రిప్ట్ తయారు చేస్తాడు. పీట్ కి ఏమి జరుగుతుందో అర్థం అవ్వదు. ఫ్రెండ్స్ తో ప్లాంకే ఇదంతా చేశాడు. ప్లాంక్ క్లేర్ కి నేను సోనియాకి ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పాడు అంటాడు. అక్కడే ఉన్న సోనియా వింటుంది. క్లేర్ కి ప్రపోజ్ విషయం ఎవ్వరూ చెప్పలేదు. పీట్ హ్యాపీగా ఉండడం చూసి గెస్ చేస్తుంది. పీట్ నా టాబ్లెట్స్ ప్లాంక్ మార్చాడు అంటాడు. పీట్ టాబ్లెట్స్ జోక్ గా ఆర్చి మారుస్తాడు. పీట్ కి తన ఫ్రెండ్స్ అందరూ ప్లాంక్ కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సోనియా కూడా. పీట్ కి ఏడుపు వస్తుంది. అప్పుడు ప్లాంక్ పీట్ మీద జోక్ వేస్తాడు. పీట్ కి కోపం వచ్చి ప్లాంక్ తల మీద కుండీ విసిరేస్తాడు. అందరూ పీట్ ని తిడతారు. సోనియాకి పీట్ కి బ్రేకప్ అవుతుంది. పీట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ లాగానే ఉండేవాడు. వాళ్ళలాగే జోక్స్ వేసేవాడు. కానీ ఇప్పుడు పీట్ మారి మెచ్యూర్డ్ గా అయ్యాడు. అందుకే పీట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ చేసే పనులు నచ్చవు. పీట్ ని తన ఫ్రెండ్స్ ద్వేషిస్తున్నారు అనేది పీట్ భ్రమ లేక నిజమా? మీకేం అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.